జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పురాతనమైన వైకుంఠధామం జమ్మికుంట నడిబొడ్డున జమ్మికుంట దాదాపుగా 80% కూడా ఈ వైకుంఠధామానికి రావడం జరుగుతుంది. ఈ వైకుంఠధామం గతంలో పెద్దలు మరి విశ్వనాథ శెట్టి గారు, డాక్టర్ రాజేశ్వర గారు మరి వీళ్ళ ఒక చాలామంది గ్రూపుగా ఏర్పడి ఆనాడు కొన్ని ఏళ్ళ కిందనే వాళ్ళు మన జమ్మికుంట నడిబొడ్డులో కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి దాతల చేత వాళ్ళు కాలక్రమేణా 10 గుంటలు 5 గుంటలు అన్నీ తయారు చేసి ఒక ఎకరం తయారు చేసిన ఘనత మరి వీళ్ళందరికీ దక్కింది. ఈరోజు మరి ఇది ప్రైవేట్లో ఉన్నది కాబట్టి మున్సిపల్ నుంచి డబ్బులు పెట్టరాదని మేము ఆలోచన చేసి మరి చంద్ర విశ్వనాథం గారిని డాక్టర్ రాజేశ్వర గారిని వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగిన తర్వాత మీరు మా మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద చేస్తే మేము ఫండ్ పెట్టేస్తుంది కాబట్టి మీరు చేయమంటే కూడా వాళ్ళు మంచి మనసుతో కూడా వచ్చి మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మా గౌరవ సభ్యులు అందరం కూడా 30 మంది కూడా కలిసి 50 లక్షల రూపాయలను కూడా ఈ రుద్రభూమికి కేటాయించడం జరిగింది. మనం గతంలో చూసినాం, కరోనా టైంలో కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ పాపం శవాలను పెట్టే సమయంలో చాలామంది కూడా ఇబ్బంది అయితే కూడా ఉజరా కూడా పంపించడం కూడా జరిగింది. మరి అట్లా ఇంత మనం డెవలప్ అయినా కూడా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుందని ఆలోచనతో కూడా ఈ 50 లక్షలు జరుపుకున్నా కూడా ఇంకా ముందు కూడా పెట్టే ఆలోచన మేము కావచ్చు, ఇంకో పాలకవర్గం వచ్చిన పెట్టే దిశగా ఉంటుంది. మేము మాత్రం గౌరవ మా 30 కౌన్సిలర్లు అందరూ కూడా అడగగానే లేదు మనకు పెట్టాలని ఆశపడి ఈరోజు 50 లక్షలు పెట్టి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది నాయన చెరువు నుంచి వచ్చే మత్తడి డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళంతా కూడా ఇంట్లో పోతాయి కాబట్టి ఇక్కడంతా కూడుకుపోయి ఇదంతా చెట్ల చేయాలతో మన చింబ ఏర్పడి మరి నీళ్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు కూడా యథావిధిగా వెళ్ళిపోయేటట్టు కూడా మరి డ్రైనేజ్ కూడా కొంచెం వెడల్పు వేసి కాలం కూడా వెడల్పు వేస్తాం. అందులో భాగంగా ఈరోజు మా గౌరవ కమిషనర్ గారు మా తమ్ముడు గోవ వెంకటేష్ ఆ సంబంధించిన వాడు దీనికి సంబంధించిన మా శివశంకర్ గారు మా 25 మరి ఇంకా 27 ఇంకా చాలామంది 24 కూడా చాలా వాళ్ళు కూడా ఈ ఏరియా కూడా వస్తాయి. ఎందుకంటే వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఈ రుద్రభూమిని కూడా బ్రహ్మాండంగా కూడా పనిచేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. మా పాలకవర్గం దాదాపుగా ఇప్పటికే జమ్మికుంట మోదవడం గ్రామాలను కూడా పెట్టడం జరిగింది. ఆబాజమ్ముడ కూడా పూర్తి చేయడం జరిగింది. కొత్తపల్లి కూడా పూర్తి చేయడం జరిగింది. రామన్నపల్లెలో అక్కడ భూమి ప్రాబ్లం ఉండే తప్ప మా పాలకవర్గాన్ని ఎట్లాంటివి కూడా మిస్టేక్ కాలే. మరి కేశపురం గ్రామంలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా దాదాపుగా 80% కూడా కావడం జరిగింది. దాదాపుగా మున్సిపాలిటీలో వెళ్ళిన గ్రామాలు కూడా పూర్తి చేసే విధంగా కూడా ఈ పాలకవర్గం పనిచేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా గౌరవ కమిషనరు, మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు చేసి మరి పాత్రికా మిత్రులు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మా 5 ఏళ్ళ పాలనలో మీరు చూస్తున్నారు, మెయిన్గా చౌరస్తలే కావచ్చు, వార్డు సంబంధించిన విషయం కావచ్చు, మరి చెట్ల విషయంలో కావచ్చు, మరి మన కుక్కల విషయంలో అప్పుడు బిడదైనప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు తెలిసి అవన్నీ కూడా సాల్వ్ చేసి మన టెంపుల్లో కూడా ఇలా దుబ్బమ్మలన్న అయితేనేమి, సమ్మక్క అయితేనేమి మరి చాలా విషయంలో కూడా నాయించారు. మరి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న బురద నీరు కూడా రాకుండా సైడ్ కూడా పంపించడం కూడా జరిగింది. ఇంకా కూడా మన పాలకవర్గం ఉన్న ఈ 20 రోజుల్లో ఇంకేమన్నా ఫండ్ ఉన్నా కూడా ఏమైనా అత్యవసరం ఉంటే కూడా పాటలకు ఖచ్చితంగా పెట్టే విధంగా ఈ పాలకవర్గం పనిచేస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ పాలకవర్గం పనిచేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా ప్రత్యేక అభినందనలు ఇస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ.